దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ ఘనత కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము చాలా సంతోషకరమైనటువంటి రోజు. ప్రత్యేకంగా ఎందుకంటే ఈ విషయం తెలియజేసేది, ఈరోజు మేము ప్రత్యేకంగా మరి ప్రేక్షకులందరికీ, అదే రీతిగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రత్యేకంగా ఈ దినం మేము బైబిల్ క్విజ్ అనే ప్రోగ్రాంను మేము ప్రారంభిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విలువైనటువంటి మాటలను, అమూల్యమైనటువంటి మాటలను, నిగూఢమైనటువంటి మాటలను, అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవడానికి వీలుగా ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ అన్నటువంటి మరి అమూల్యమైనటువంటి సారాంశాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ను మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీఆర్ వెరీ హ్యాపీ టు కండక్ట్ ద బైబిల్ క్విజ్ ఫ్రమ్ దిస్ మూమెంట్. Every person to know about Lord Jesus Christ values, to read the Bible, to get the spiritual knowledge, to know about Lord Jesus Christ values, and we want to expand our ministry work through this program. Denu stotram. Hallelujah. ఇది దేవుని యొక్క మహాకృపయే. ఎందరైతే ప్రత్యేకంగా ఈ యొక్క బైబిల్ క్విజ్ పోటీలో పార్టిసిపేట్ చేస్తారో, వీ వాంట్ టు ప్రొవైడ్ దెమ్, ప్రజెంటెడ్ టు దెమ్ హోలీ బైబిల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హూ ఆర్ గెయిన్ ద టాప్ ఆఫ్ ద మార్క్స్, ఫస్ట్ మార్క్స్, then we want to give to them a spiritual knowledge of Holy Bible, give to them. That is the God's gift to read the young children and many people to know about Lord Jesus Christ. This is God's grace. God is given to me a great opportunity to conduct the Bible quiz. Praise God. Hallelujah. ఇది దేవుని యొక్క మహాకృపయే. మేము ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చక్కని మార్కులు తెచ్చుకుంటారో, ఎవరైతే చక్కగా దీనిలో పార్టిసిపేట్ చేసి అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదువుకొని మరి అర్థం చేసుకొని మేము నిర్వహించే ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొని వారికి ఉన్న దేవుడి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి చక్కగా మరి ప్రశ్నలను తయారు చేసినటువంటి వాటిని చక్కగా చదువుకొని దానిలో ఉన్నటువంటి మరి ప్రశ్నస్కు ఆన్సర్ను చక్కగా వ్రాసి మాకు వాట్సాప్ ద్వారా మాకు అందించవచ్చు, పంపవచ్చు. మేము వాటిని పరిశీలన చేసిన తదుపరి ఎవరు ఎక్కువగా మార్కులు పొందుకుంటారో వారికి మేము ప్రత్యేకంగా ప్రేయర్ఫుల్ గిఫ్ట్, స్పిరిచువల్ గిఫ్ట్, దట్ ఈస్ ద హోలీ బైబుల్ వీ వాంట్ టు ప్రొవైడ్ దెమ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీరు ప్రతిసారి కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొనండి. దేవుని యొక్క ఆశీర్వాదములను నిండుగా పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా యొక్క మరి కుమార్తె సూజన్, అదే రీతిగా మై గ్రాండ్ డాటర్ స్మైలీ, దే వుడ్ లైక్ టు conduct this program. Kindly hear the word of God, kindly know the word of God, kindly understand the word of God, kindly read the Holy Bible daily. You will get blessings from God, you will get spiritual knowledge, you will be blessed
by read the Holy Bible daily, to pray to God, pray to God. Praise God, hallelujah. This is great opportunity to you. Would you like to ready to send the Bible quiz questions? మీరు సిద్ధంగా ఉన్నారా? బైబిల్ క్వశ్చన్స్కి అనగా ప్రశ్నలకు సమాధానాన్ని అనగా ఆన్సర్స్ని మీరు పంపించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని వాక్యము. దేవుని వాక్యం మీరు చక్కగా మేము ఏ యొక్క అధ్యాయంలో అయితే మేము క్వశ్చన్స్ మీకు ఇస్తామో వాటిని చక్కగా ఆ అధ్యాయం మొత్తాన్ని చదివి మేము ఈ యొక్క ప్రశ్నలను మీకు తెలియజేస్తాం ముందుగానే. వాటిని మీరు చక్కగా చదువుకొని ఆత్మీయ మేళ్ళు పొందుకొని చక్కగా సంతోషంతో దేవుని వాక్యం చదువుకొని మీరు బాగా బైబిల్ని అర్థం చేసుకునేవారుగా దానిలో ఉన్న విషయాలను తెలుసుకునే రీతిగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా పాల్గొనండి. దేవుని యొక్క ఆశీర్వాదములు నిండుగా మెండుగా పొందుకోనండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాది వందనాలు. ఈ రోజు మేము బైబిల్ క్విజ్ కండక్ట్ చేయబోతున్నాం. అది అపోస్తుల కార్యంలో. దాంట్లో 20 ప్రశ్నలు మేము తయారు చేసాం. 20 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. 20 ప్రశ్నలు కరెక్ట్ గా పెట్టిన వాళ్ళకి బైబిల్ అనేది ఇవ్వబడుతుంది. బైబిల్ క్విజ్ ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరలోకమందున ప్రేమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి శుభాది వందనాలు ప్రభా. ఇప్పటి వరకు మమ్మల్ని ఈ రీతిగా నడిపించుతున్న విధానాన్ని బట్టి వందనాలు ఎస్గా. ప్రభా, నీ ప్రోగ్రామ్ అయిన బైబిల్ కిస్ చేస్తుండగా ప్రభా మీరే తోడుగా ఉండి మీ హస్తంతో మమ్మల్ని నడిపించి ఏ మాటలు మాట్లాడాలో మాకు నేర్పించి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోగలరని మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆమేన్. బైబిల్ క్విజ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే, అపోస్తుల కార్యం నుండి 20 ప్రశ్నలు ఉంటాయి. 20 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. 20 ప్రశ్నలు కరెక్ట్ గా రాసిన వాళ్ళకి హోలీ బైబుల్ అనేది గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది. ప్రశ్నలకి రిఫరెన్స్ తో సహా ఆన్సర్ పెట్టాలి, జవాబు రాయాలి. టైం అనేది 12 గంటల నుండి 9 గంటల వరకే ఉంటుంది. 9 గంటలు అయిన తర్వాత మేము ప్రశ్నలకు సమాధానాలు రాసినా తీసుకోము. వాళ్ళకి హోలీ బైబుల్ అనేది ఇవ్వబడదు. ఇప్పుడు నా ప్రియ సహోదరి అయిన స్మైలీ ప్రశ్నలు చదివి వినిపిస్తుంది. మనం ప్రశ్నలు చదువుకుందాం. మొదటి ప్రశ్న, మేడగదిలో ప్రార్థించినది ఎంతమంది? మరొకసారి నేను చదువుతున్నా. మేడగదిలో ప్రార్థించినది ఎంతమంది? రెండో ప్రశ్నకి వెళ్దాం మనం. పేతురు ప్రసంగంలో దేని నిమిత్తం బాప్తిస్మము పొందవలెననెను? పేతురు ప్రసంగంలో దేని నిమిత్తం బాప్తిస్మము పొందవలెననెను? మూడో ప్రశ్న చదువుకుందాం. యేసు పునరుద్ధానుడైన తరువాత ఎన్ని దినములు వారికి కనబడెను? మరొకసారి నేను చదువుతున్నా. యేసు పునరుద్ధానుడైన తరువాత ఎన్ని దినములు వారికి కనబడెను? నాలుగో ప్రశ్నకి వెళ్దాం మనం. పేతురు యోహానులు ప్రసంగించగా ఎంతమంది దేవుణ్ణి నమ్మిరి? మరొకసారి చదువుతున్నా. పేతురు యోహానులు ప్రసంగించగా ఎంతమంది దేవుణ్ణి నమ్మిరి? ఐదో ప్రశ్న చదువుకుందాం మనం. మేడగదిలో ప్రార్థించినప్పుడు శిష్యులు ఎంతమంది ఉండిరి? మరొకసారి నేను చదువుతున్నా. మేడ గదిలో ప్రార్థించినప్పుడు శిష్యులు ఎంతమంది ఉండిరి? ఇప్పుడు మా చెల్లి టోనీ సుసన్న మనకి చరిత్ర చెప్పింది. ఇప్పుడు మనం అపోస్తుల చరిత్ర గురించి తెలుసుకున్నాం. అపోస్తుల కార్యముల నుండి 9వ అధ్యాయం చూసుకుంటే, సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. సౌలు మొదటి నుంచి ఎలా ఉండేవాడు అంటే ప్రభువుకు విరోధిగా ఉండేవాడు. ప్రభు శిష్యుల్ని చంపుతూ బెదిరించుచు వాళ్ళని చంపుతూ ఉండేవాడు. కానీ సౌలుకి ఒక రోజు ఒక ఊరు వెళ్తుంటే దేవుడు ప్రత్యక్షమై ఏమి చెప్పాడంటే, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగాడు అనమాట.
అయితే సౌలు ఎవరు అని అడిగితే అప్పుడు నేను యేసు ప్రభుని, నువ్వు నన్ను హింసిస్తున్నావు అని చెప్పాడు. అయితే సౌలు తర్వాత లేచిన తర్వాత ఆ వెలుగు కమ్ముకుంది, కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఆ వెలుగు కనిపించలేదు, కానీ సౌలుకు మాత్రమే ఆ వెలుగు అనేది కనిపించింది. ఆ వెలుగు కమ్ముకున్న తర్వాత ఏమైందంటే సౌలు కళ్ళు అనేవి పోయినాయి అనమాట. పోయిన తర్వాత సౌలు మళ్ళీ 3 రోజుల దాకా ఉపవాసం ఉన్నాడు, అన్నపానములు ముట్టకుండా. దేవుడు మళ్ళీ సౌలుని కరుణించి అననీయ అనే ఒక శిష్యుడిని పంపించి దేవుడు అతని కళ్ళుని తెరిపిస్తాడనమాట. అయితే సౌలు అప్పటి నుంచి దేవుడిని బెదిరించకుండా దేవుడికి విధేయత కలిగి దేవుడిని ప్రేమించి దేవుడిలాగా ఉండాలనే ఆశ కలిగి పౌలు ఈ గ్రంథాన్ని అనేది రాస్తాడనమాట. పౌలు బాగా పరిచర్య చేస్తాడు, సౌలు పౌలుగా మారాడు అనమాట. దేవుడు ఇలాంటి గొప్ప కార్యములు సౌలు చేస్తాడు కాబట్టి సౌలును పౌలుగా మార్చిన దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది సౌలుని గురించి చరిత్ర. ఇప్పుడు ప్రశ్నలు చదువుకుందాం. 6వ ప్రశ్న చదువుకుందాం. స్టెఫెన్ను సభలో నిలవబెట్టినప్పుడు స్టెఫెన్ వారికి ఎలా కనబడింది? 6వ ప్రశ్న మళ్ళీ చదువుకుందాం. స్టెఫెన్ను సభలో నిలవబెట్టినప్పుడు స్టెఫెన్ వారికి ఎలా కనబడింది? 7వ ప్రశ్న చదువుకుందాం. సౌలును ప్రభు దర్శించిన తర్వాత ఎన్ని దినములు ఉపవాసం ఉండేను? మళ్ళొకసారి చదువుకుందాం. 7వ ప్రశ్న. సౌలును ప్రభు దర్శించిన తర్వాత ఎన్ని దినములు ఉపవాసం ఉండేను? 8వ ప్రశ్న చదువుకుందాం. కొర్నేలి ప్రార్థనకు పేతురుని కాక మరి ఎవరిని పిలిచెను? మళ్ళొకసారి చదువుకుందాం. కొర్నేలి ప్రార్థనకు పేతురుని కాక మరి ఎవరిని పిలిచాడు? 9వ ప్రశ్న. జైలు అధికారి పౌలు సిలయు చెప్పిన మాటలు విన్న తర్వాత కుటుంబంతో కలిసి ఏం చేసిరి? జైలు అధికారి పౌలు సిలయు చెప్పిన మాటలు విన్న తర్వాత కుటుంబంతో కలిసి ఏం చేసిరి? 10వ ప్రశ్న చదువుకుందాం. ఏదేసు వారు పూజిస్తున్న బలిపీఠంపై ఏమని రాయబడేను? మళ్ళొకసారి చదువుకుందాం. ఏదేసు వారు పూజిస్తున్న బలిపీఠం పైన ఏమని రాయబడేను? ఇప్పుడు మళ్ళీ చరిత్ర చెప్పుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ప్రకారం కొర్నేలి శతాధిపతి అన్నమాట. కొర్నేలి శతాధిపతి అయి కైసరులో భక్తిపరుడు. ఎక్కడండి? కొర్నేలి భక్తిపరుడు, కైసరులో భక్తిపరుడు. వాళ్ళ ఇంటి వారందరితో కూడా బాగా భక్తి కలిగి దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడనమాట. ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించేవాడు. మనం కూడా కొర్నేలి లాగా ఎప్పుడు దేవుని ప్రార్థించేవారిగా ఉండాలి. సో ఇంచుమించు 3 గంటల వేళ, అప్పుడు కొర్నేలికి 3 గంటల వేళ దూత ప్రత్యక్షమైంది అనమాట. దూత ప్రత్యక్షమై ఏమని చెప్పిందంటే కొర్నేలి అని పిలుచుట తేటగా అతనికి కనబడింది. కొర్నేలి అని పిలిచింది అనమాట. ఏమని పిలిచింది? కొర్నేలి అని పిలిచింది. అప్పుడు ఏం చెప్పిందంటే దూత, నీ ప్రార్థనలో మా సన్నిధికి చేరాయి, అందుకనే దేవుడు నీకు ఈ కార్యము చేయమని చెప్పాడు అన్నమాట. శతాధిపతి అని కొర్నేలి ఏం చేసేవాడు అంటే ధర్మకార్యములు చేసేవాడు. బహుధర్మ కార్యములు చేసేవాడు అనమాట. పేదలకి అన్ని, నిరుపేదలకి అన్ని ఇచ్చేవాడు అనమాట. శతాధిపతి కాబట్టి ఆయన ధనవంతుడు. కానీ ఏమైందంటే శతాధిపతి అందరికి దాన ధర్మాలు చేసేవాడు. అతడు దూతకు భయపడి ప్రభువా ఏమని అడిగాను. అతడు దూతను చూసి భయపడిపోయి ఏమని అడిగాడు? నువ్వెవరని అడిగాడు అనమాట. అప్పుడు దూత ఏం చెప్పిందంటే నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు మా సన్నిధికి చేరాయి. ఏం చెప్పింది? మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరాలి, మన పేర్లు కూడా జీవగ్రంథం మందు రాయబడాలి. అందుకని మనం కూడా కొర్నేలి లాగా ప్రార్థన చేయాలన్నమాట. అందుకని కొర్నేలి లాగా ప్రార్థన చేసి మనం కూడా దేవుని ధర్మ కార్యములను, దేవుడు చేసిన అద్భుతాలని మన జీవితాల్లో పొందాలని నేను కొర్నేలి గారి గురించి చెప్తున్నాను అనమాట. కాబట్టి మనం కూడా కొర్నేలి లాగా రోజు దేవుడిని ప్రార్థించే వారిగా ఉండి దేవుడు చేసే అద్భుతములు మన జీవితంలో కూడా జరిగించాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే కొర్నేలి గారి గురించి నేను ఈరోజు చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు నా ప్రియ సహోదరి అయిన స్మైలీ అదేంటి ప్రశ్నలు చదివి వినిపిస్తుంది. పదకొండవ ప్రశ్న మనం చదువుకుందాం. కొరింథీలో పౌలు ఎంతకాలము నివసించెను? మరొకసారి నేను చదువుతున్నా. కొరింథీలో పౌలు ఎంతకాలము నివసించెను? 12వ ప్రశ్నకి వెళ్దాం మనం. దెమిత్రియు
అను పౌలు శిష్యుడు ఏ వృత్తి చేయువాడు? దెమిత్రియు అను పౌలు శిష్యుడు ఏ వృత్తి చేయువాడు? 13వ ప్రశ్న చదువుకుందాం. పౌలు తన అవసరతల కొరకు తనతో ఉన్న వారి కొరకు ధనము ఎలా సంపాదించాడు? మరొకసారి నేను చదువుతున్నా. పౌలు తన అవసరతల కొరకు తనతో ఉన్న వారి కొరకు ధనము ఎలా సంపాదించాడు? 14వ ప్రశ్నకి వెళ్దాం మనం. పౌలు ఎన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండెను? 14వ ప్రశ్న చదువుకుందాం మరొకసారి. పౌలు ఎన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండెను? 15వ ప్రశ్న చదువుకుందాం. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ ద్వారా భాషలలో మాట్లాడిన వారు ఎంతమంది? పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ ద్వారా భాషలలో మాట్లాడిన వారు ఎంతమంది? ఇప్పుడు మా సహోదరి టోనీ సుసన్న చరిత్ర చెప్పింది. ఇప్పుడు మనం చరిత్ర చెప్పుకుందాం. ఇప్పుడు అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం ప్రకారం 16-26 వచనం ప్రకారం ఏమవుతుందంటే పౌలు శిల అనే ఇద్దరు వ్యక్తుల్ని చెరసాల్లో బంధిస్తారనమాట. చెరసాల్లో బంధించిన వారు బయటికి రావడానికి కుదరదు. కానీ దేవుడు పౌలు శిల ఏం చేస్తారంటే చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తారు. వాళ్ళతో వాటి సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఏమవుద్దంటే మహాభూకంపం కలిగి ఆ చెరసాల సంఖ్యలు అనేవి ఊడిపోతాయి, అంటే పిగలగొట్టబడతాయి అన్నమాట. అప్పుడు చెరసాలలో ఉన్న పౌలు శిల బయటకు వస్తారు. అప్పుడు ఒక రాజు అతని దగ్గరికి వెళ్ళి నీ ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించాడా అని అడుగుతాడు అనమాట. అప్పుడు రాజు వాళ్ళు చెప్తారు, అవును, వాళ్ళు మా ప్రభు అయిన యేసుక్రీస్తే మమ్మల్ని రక్షించాడు. అంటే సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే సంఖ్యలు కూడా తెగబడిపోయాయి. అంటే మనం కూడా సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి. నేను చెప్పిన 3 విషయాలు ఏంటంటే, సౌలుని గురించి చెప్పిన విషయం ఏంటంటే మనం కూడా సౌలులాగా ఉండకుండా పౌలులాగా మార్చబడి మనం మారుమనసు పొంది మన ప్రవర్తన మార్చుకోవాలి. నేను చెప్పిన 2వ విషయం ఏమిటంటే కొర్నేలి లాగా ఎప్పుడు ప్రార్థించే వారి లాగా మనం ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. 3వ విషయం ఏమనగా పౌలు శిలయు చెరసాల్లో బంధింపబడినప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేయగా చెరసాల సంఖ్యలే తెగిపోయినాయి. కాబట్టి మనం కూడా సంఘం అంతా కలిసి ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నాయి కాబట్టి ప్రభు, అట్లానే మనమంతా కూడి మన జీవితాల్లో రోజు కుటుంబ ప్రార్థన మన జీవితాల్లో మనం ఉంచుకోవాలి. కాబట్టి నేను చెప్పిన 3 సంగతులు ఇవి. కాబట్టి ఇప్పుడు మనం 16 ప్రశ్న చదువుకుందాం. సద్కేయలు నమ్మకం ఎలాంటిది? మరొకసారి చదువుతున్నాను. సద్కేయల నమ్మకం ఎలాంటిది? 17వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. పౌలు తూరులో శిష్యులతో కలిసి ఎన్ని దినములు ఉండేను? మరొకసారి చదువుతున్నాను. పౌలు తూరులో శిష్యులతో కలిసి ఎన్ని దినములు ఉండేను? 18వ క్వశ్చన్. పౌలు ఎక్కడ జన్మించును? అతను ఏ తెగకు చెందినవాడు? మరొకసారి చదువుతున్నాను. పౌలు ఎక్కడ జన్మించును? అతను ఏ తెగకు చెందినవాడు? 19వ క్వశ్చన్. పౌలు సీదోనుకు వచ్చినప్పుడు పౌలుపై దయ చూపిన వ్యక్తి ఎవరు? మరొకసారి చదువుతున్నాను. పౌలు సీదోనుకు వచ్చినప్పుడు పౌలుపై దయ చూపిన వ్యక్తి ఎవరు? 20వ ప్రశ్న. పుచ్చుకునుట అంటే ఇచ్చుట ధన్యము అని ఏ అధ్యాయము ఏ వచనంలో ఉన్నది? 20వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ఏ అధ్యాయము ఏ వచనంలో రాయబడినది? చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు మనం క్విజ్ లో పాల్గొన్నాం. మళ్ళీ ఒకసారి నేను చివరిగా ఇన్స్ట్రక్షన్ చెప్పి క్విజ్ అనేది ముగిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే, మేము అపోస్తుల కార్యం నుండి 20 ప్రశ్నలు ఇచ్చాము. దానికి 20 సమాధానాలు రాయాలి. 20 సమాధానాలు కరెక్ట్ గా రాసిన వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం అనేది గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 20 సమాధానాలు కరెక్ట్ గా రాసిన వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం అనేది గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది. జవాబు ఎలా రాయాలంటే రెఫరెన్స్ తో సహా రాయాలి, జవాబు కూడా రాయాలి. మరోసారి చెప్తున్నాను, రిఫరెన్స్ తో సహా రాయాలి, జవాబు కూడా రాయాలి. టైం ఏమిటంటే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపల మాత్రమే సమాధానాలు తీసుకోబడతాయి. మళ్ళొకసారి చెప్తున్నాను,
మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపల మాత్రమే సమాధానాలు తీసుకోబడతాయి. ఈ సమాధానాలు అనేవి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. వాట్సాప్ నెంబర్ ఏమిటంటే 9949502739. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9949502739. ఈ క్విజ్ అనేది నిరంతరం కొనసాగాలని ప్రార్థించండి. మా కుటుంబం విషయంలో మీరు కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ క్విజ్ అనేది ముగించబోయే ముందు మా సహోదరి అయిన స్మైలీ ముగింపు ప్రార్థనతో ముగిస్తాం క్విజ్ అనేది. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా యేసయ్యా నీకే వందనాలు దేవా, స్తుతులు స్తోత్రం దేవా. యేసయ్యా ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి దేవా. యేసయ్యా నీకే వందనాలు దేవా, స్తుతులు స్తోత్రం దేవా. యేసయ్యా ఈ క్విజ్ కార్యక్రమం మేము ప్రారంభం నుండి మాతో తోడు నీడగా ఉండి అంతం వరకు మీరున్నారు దేవా. నీకే వందనాలు దేవా, స్తుతులు స్తోత్రం దేవా. యేసయ్యా ఎంతో మంది ఈ క్విజ్ కార్యక్రమాన్ని చూస్తున్నారు దేవా. వాళ్ళు ఆత్మీయంగా బలపడేలా మీరే సహాయం చేయండి దేవా. యేసయ్యా ఈ క్వశ్చన్స్ అన్నిటికి సమాధానం పెట్టేలా వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. యేసయ్యా అందరూ ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొని మంచి బహుమతులు గెలుచుకోవాలని మేము ఆశిస్తున్నాం దేవా. యేసయ్యా మీ చిత్త ప్రకారం జరిగించండి దేవా. యేసయ్యా దేవా అలాగే ఈ భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసయ్యా ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసయ్యా ప్రతి ఒక్కరిని పేరుని జ్ఞాపకం చేసుకోండి దేవా. వాళ్ళకున్న అనారోగ్యాన్ని అన్నిటిని తీసివేయండి దేవా. యేసయ్యా అనారోగ్యాన్ని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. యేసయ్యా ఈ క్విజ్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది బైబిల్ జ్ఞానాన్ని పొందుకుంటున్నారని మేము ఆశిస్తున్నాం దేవా. యేసయ్యా మీరు మాకు తోడు నీడగా ఉండినందుకు నీకే వందనాలు దేవా. యేసయ్యా ఈ చిన్న ప్రార్థన మీ పరలోక రాజ్యాన్ని ఆలకించి యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.